వెల్కమ్ టు QNN న్యూస్. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. ప్రాంతం ఏదైనా, వార్త ఏదైనా క్షణంలో మీ ముందుంచే ఏకైక న్యూస్ ఛానల్ మీ QNN న్యూస్ ఛానల్. బెజవాడ వాసులను బుడమేరు ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదని మనం చెప్పుకోవచ్చు. విజయవాడ పట్ల బుడమేరు పగ మేరులా మారి పట్టి పీడిస్తుంది. ఒకట రెండ సుమారు 10 రోజులుగా ముప్పు తిప్పలు పెడుతుంది. హమ్మయ్య, వానలు వరదలు తగ్గాయి అనుకునే లోపే మళ్ళా బుడమేరు భయపెడుతుంది. దీంతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని జనాలు బతుకుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఆర్మీ సహాయంతో బుడమేరు 3 గంటలను పూడ్చేసరికి కాస్త ఊపిరి పీల్చుకున్న నగర వాసులకు గంటల వ్యవధిలోనే మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. అదేమిటంటే విజయవాడ నగరంలో మళ్ళీ వర్షం కురుస్తుంది. దీంతో క్రమంగా బుడమేరుకు వరద నీరు పెరిగిపోతుంది. దీనికి తోడు భారీ వర్షాలకు గాను పులివాగు ప్రవాహం కూడా పెరిగిపోయింది. పులివాగు దాటికి బుడమేరు మరింత పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఇప్పటికే పూడ్చిన 3 గంటలను యుద్ధ ప్రాతిపదికన అధికారులు మరియు మరింత ఎత్తున పెంచుతూ ఉన్నారు. అర్ధరాత్రి నుంచి దగ్గరుండి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు ఈ పనులని కూడా పర్యవేక్షిస్తున్నారు. హుటాహుటిన రంగంలోకి దిగినటువంటి అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలు మరియు పునరావాస కేంద్రాలకు చేరవేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియను కలెక్టర్ సుజన దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పులివాగు వరద దాటికి 3 ఇరిగేషన్ అధికారులు చిక్కుకుపోయారు. ఇప్పుడేం జరుగుతుందో అని బెజవాడ వాసులు మరింత భయపడిపోతున్న పరిస్థితి. ఇదిలా ఉంటే ఇంకొక టెన్షన్ బెజవాడ ప్రజలకు మొదలైందని అసలు చెప్పుకోవచ్చు. అసలే వరదలతో భయంతో బిక్కుమంటూ విజయవాడ ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతూ ఉన్నాయి. ఈ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారి అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. దీంతో ఇవాళ రేపు కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు మరియు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. అయితే ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాలోని కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మిగిలిన చోట్ల ఇలా. ఇదే కాకుండా ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి మట్టం మళ్ళీ పెరిగింది. బ్యారేజీ వద్ద 3,82,662 క్యూసెక్ల వరద ప్రవహిస్తూ ఉంది. పులిచింతల సాగర్ నుంచి పెరిగిన వరద నీరు విడుదల చేయడం జరిగింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షంతో వరద ప్రవాహం మరింత పెరుగుతూ వస్తున్నది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పడుతున్న వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరుగుతున్నందున అధికారులు చెబుతున్న
ప్రకారం బ్యారేజీ దిగువన ఉన్నటువంటి నదీ తీరాన గ్రామ ప్రజలను అధికారులు యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఇదిలా ఉంటే ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ పలు చోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలకు విజయనగరం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే కొనసాగిస్తున్నారు. వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లాలోని నాగావళి నది పరివాహక ప్రాంతాల జిల్లాలను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో అల్లకల్లోలంలో సముద్ర తీరం ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఇప్పటికే ఆదేశించారు.